ఇప్పటికీ ఆంధ్ర ఎలక్షన్స్ రెడీ అవుతున్నారండి. వైసీపీ ఆల్రెడీ బాగా సన్నాహాలు చేస్తుంది. ఎవరెవరు టికెట్లు కన్ఫర్మ్ చేయాలనేది అంతా చెప్తుందండి. ఇప్పుడు 24 ఎలక్షన్ లో ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? ఒక చిన్న మాట చెప్తానండి. నేను మామూలుగా బట్టల షాపు మాది. లాస్ట్ టైం ఏంటంటే ఏదో కుర్రోడు ఒకసారి అవకాశం ఇద్దాము అనే ఉద్దేశంతో నేను వాస్తవంగా ఎప్పుడు అయిన వ్యక్తిని కూడా వేసాను ఆలోచిద్దామని. కానీ ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్క పాయింట్ చెప్తానండి. ఆయన మ్యానుఫ్యాక్చర్లో నేను ఎక్కంగానే మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు. నెంబర్ 1 ఇదే కొద్దిగా డెవలప్మెంట్ కల్లా నాయకుడు అనుకున్నాను. నెంబర్ 2 ఏమన్నారంటే భారతదేశంలో అధిక ధరలు ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో దీనికోసం 3,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అధిక ధరలను అదుపులో పెడతాను, ట్యాక్స్ రూపంలో నేను పెట్టను జనాలకి. భారతదేశంలో పెరగని ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము అధిక ధరలు దీనికోసం బడ్జెట్ పెట్టాను 3,000 కోట్లు ట్యాక్స్ రూపంలో. ఈరోజు వ్యాట్ ట్యాక్స్ తమిళనాడులో 9% ఉందండి. ఏది పప్పు దినుసుల మీద ఈరు 18% వేశారు. కేజీకి 11 రూపాయలు మా ఆంధ్రాలో పెరిగిన. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు మొత్తం టోటల్ 19% వేశారు వ్యాట్ ట్యాక్స్. పక్క రాష్ట్రం తమిళనాడులో 7% చూసుకోండి. అక్కడ కేజీకి మాకు ఆంధ్రాకి 12 రూపాయలు నుంచి 15 రూపాయలు తేడా వస్తుందండి. ఈయన మనకి బడ్జెట్లో ఏం చెప్పాడు? 3,000 కోట్లు పెడుతున్నాను నేను, అధిక ధరలు నేను అదుపులో పెడతాను, భారతదేశం మొత్తం ట్యాక్స్లు వేసుకొని నేను ఈ అదుపు పెడతాను. నెంబర్ 1 అక్కడ ఫాల్స్. మనము తిప్పను. నేను ఇదేనే చెప్తారు కదా ఆయన డైలాగు, మద్యపానం దగ్గర ఇది దగ్గర ఇది. నెంబర్ 2 అరాచకం. ఎక్కడ పెట్టిన దోపిడీ, దొంగ కేసులు, ప్రశ్నిస్తే కేసు, ఏమైనా బాధిస్తే కేసులతో అంధకారంలో నెట్టేశారు. నెంబర్ 3 చెప్తానండి. మీరు వారింటల్ అన్నారు. చంద్రబాబు నాయుడు టైంలో భారతదేశంలో కల్లా అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారండి. నెలకి 2,000 లెక్కన. 20 లక్షల మందికి ఎంత అయిందండి నెలకి 2,000 లెక్కన? ఈ మొత్తాన్ని తీసేసి 4 లక్షల మంది వారింటలకు పెట్టి 5,000 రూపాయలు లెక్కన ఇస్తున్నారండి. అది కరెక్ట్ గా నోట్ చేసుకొని మీరు 20 లక్షల మందికి 2,000 లెక్కన ఆయన నిరుద్యోగ భృతి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో వీరు అందరినీ తీసేసి నిరుద్యోగులందరినీ 4 లక్షల మంది వారింటలను పెట్టుకొని నెలకు 5,000 లెక్కన ఇస్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదా కాదా? 100% ఖర్చు సాధింపు వాలంటీర్లు మీకు అనుకూలం అండి. ఇప్పుడు అనుకూలము. ఇప్పుడు నేను రాయల్టీకి పోతే నాకు ఇవ్వరండి. ఏ పెన్షన్స్ కానీ ఏ పథకాలు నాకు ఇవ్వరు. అదే కానీ వారింటర్లు కానీ వారి అదుపులో ఉంటది. వీరి వలన రెవెన్యూ వాళ్ళకి పనులు లేవు, అందరికి పనులు చేయాల్సిన ఆఫీసుల పనులు ఏమి లేవండి. ఈ వారింటర్లోనే కొటారి. నీకు నాకు పడినా నాకు పరకపోయినా కూడా వారు నాకు కావాల్సిన పెన్షన్ కట్ చేస్తారు, రాసేస్తారు వాడు. వారింటర్లు మెయిన్ అది ఒకటండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు అయితే ఏ పల్లెటూరులో కూడా ఒక ఇటుకురాయి పేర్చిన పని చేయాలండి. ఇటుకురాయి పేర్చిన పనే చేయాల. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ వేత్త కదా, లక్షల కోట్లు సంపాదించేశారు కదా, వ్యాపారం చేస్తున్నారని జనాలకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారండి. దొంగ ఒక ఇంటికి వెళ్తారండి. ఎగ్జాంపుల్ చెప్తాను. దొంగతనం చేసేదానికి కుక్క ఒకటి ఉంటుంది, దానికి బిస్కెట్ వేస్తారు, మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. ఈరోజు నీకు అమ్మ ఒడి అన్నారు. క్వార్టర్ ముందు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో 130 రూపాయలు 120 రూపాయలు ఉండేరండి. ఒక కూలి 500 రూపాయలు సంపాదించుకుంటే 150 రూపాయలు ముందు దాగి 350 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాళ్ళండి. ఈరోజు 300 రూపాయలు ముందు దాగి 100 రూపాయలు 50 రూపాయలు టచింగ్స్కి పోయి 100 రూపాయలు ఇస్తున్నారండి. అది ఒకటి. నెంబర్ 2 ఇది బాగా వినాలి. వారిచ్చే మందు మిరపకాయ రసము ఇది కలిపిందండి. ప్రతి స్లమ్ ఏరియాకు బరం నెలకి 10 పెక్సీలు పడుతున్నాయండి. చచ్చిపోయిన వాళ్ళు పెక్సీలు ప్రతి స్లమ్ లో. వీరి వలన మందు వలన లివర్లు పోయిన వాళ్ళు, కిడ్నీలు పోయిన వాళ్ళు, అన్ని విధాలుగా స్పిరిట్ అండి. 6 రూపాయల స్పిరిట్ మొత్తం భారతీయ వాళ్ళ మేనమామ కంపెనీలని బెంగళూరు మాధవరెడ్డి మొత్తం అక్కడి నుంచే వస్తాయి. మొత్తం మందు 6 రూపాయలు పడుద్ది. 250 రూపాయలు కోటకు తీసుకుంటున్నారండి. మొత్తం జనాలు స్లమ్ లో ఉన్న పేదలు మొత్తం చచ్చిపోతున్నారండి. కాళ్ళు పోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, లివర్లు పోయిన వాళ్ళు, ఒక స్లమ్కు భారం గుండెకాయలు పోయిన వాళ్ళు. అంటే చీప్ మందు ఏం చేస్తారు?